నాయకులు ఇట్లా తయారైపోయారు. గ్రూపులు కడతామంటే భయపడం. కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులు చాలా చూసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి. నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి. తెలంగాణను మోడల్ స్టేట్గా తీసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. టీపీసీసీ పీఏసీ విస్తృత సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం. నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలని 4 నెలలుగా కోరుతున్నా స్పందించట్లే. మంత్రులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి అట. మరి నామినేటెడ్ పోస్టులు మరి మీరు చెప్పిన వాళ్ళు ఇంటలేరంటే మరి ఏమన్నట్టు? మరి మిమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదా? ఎట్లా? ఏం జరుగుతున్నది? ఓ 4-5 ఎమ్మెల్యేలతో గ్రూపులు కడతాం, ఏదో చేస్తామంటే భయపడతామా? నేను కానీ రాహుల్ గాంధీ కానీ భయపడేది లేదు. ఇలాంటి ఒడిదుడుకులను కాంగ్రెస్ పార్టీ ఎన్నింటినో చూసింది. పార్టీ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తే రాహుల్ గాంధీ అస్సలు సహించరు. పార్టీ క్రమశిక్షణను తప్పి ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని పార్టీ రాష్ట్ర నేతలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. పార్టీ నాయకులకు ఏమైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడాలి, లేకుంటే తమకు ఫిర్యాదు చేయాలి. బహిరంగంగా మాట్లాడి ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇవ్వొద్దు. పార్టీ ప్రభుత్వం కొత్త పాత నేతలు సమన్వయంతో క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వొద్దని మల్లికార్జున ఖర్గే అంటుండు. ఎవరి విగ్రహం ఓపెన్ చేసిన వీడా? తెలంగాణకి బద్ధ వ్యతిరేకి విగ్రహాన్ని ఓపెన్ చేసినాం. పోనీ ఆయన కమ్యూనిటీ బేసిస్లో వైశ్య కమ్యూనిటీ కాబట్టి మేము విగ్రహం పెట్టినామని అనుకున్న అదే వైశ్య కమ్యూనిటీలో తెలంగాణ నుంచి అత్యద్భుతంగా తెలంగాణ కోసం కష్టపడ్డ కొట్లాడిన భూపతి కృష్ణమూర్తి గారు లాంటి విగ్రహాలన్నా కాంస్య విగ్రహాలన్నా ఆవిష్కరించాలా? తెలంగాణ వద్దన్న ఆంధ్రప్రదేశ్కి చెందిన విగ్రహం నడి తెలంగాణలో ఆవిష్కరించి మళ్ళీ మీరేమంటారు? క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి, బహిరంగంగా మాట్లాడదు, ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇవ్వద్దు. ఇప్పుడు అస్త్రం ఇచ్చే మీరు పోతే అవతలికి. ఇప్పుడు ఖర్గే వచ్చి హెచ్చరించినా ఖర్గే ఆడ ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు గుసగుస, ఎప్పుడు దన్నుకుందామా అని. మీ పార్టీలు ఏడాగుతాయి ఇవి? కష్టం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా దయచేసి దాని గురించి ఆలోచించండి. మీ కార్యకర్తలు కూడా పదవులు ఇవ్వలేకపోతున్నారు. ఇంతవరకు నామినేట్ 1.5 year అయిపోయింది, ఇంతవరకు పదవులు ఇచ్చుకోలేకపోతున్నారు.